హాయ్ వ్యూస్, వెల్కమ్ టు మణిమంతన్ టీవీ. మనకు సిఏ హనుమాన్ గారు ఉన్నారు. ఇవాళ టాపిక్ వచ్చేసి సింగిల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్. సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ ఒక్క మాటలు చెప్పాలంటే సింగిల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్కి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఏం చెప్తారు సార్? ఒక వ్యక్తికి ఆదాయము వనరు ఒకటే ఉండటం సింగిల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అన్నమాట. సపోజ్ ఒక వ్యక్తి జాబ్ చేస్తున్నాడు, శాలరీ ఒకటే ఇన్కమ్, వేరే ఆదాయం లేదు, దట్ ఈస్ సింగిల్ సోర్స్. జాబ్తో పాటు బ్యాంక్లో డిపాజిట్ చేస్తే దాని ఇంట్రెస్ట్ వస్తుంది, సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్. ఓకే. సపోజ్ ఒక ప్రాపర్టీ అన్సీజల్ ప్రాపర్టీ దాన్ని రెంట్కి ఇచ్చాడు, ఆ థర్డ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్. పార్ట్ టైం జాబ్ చేస్తాడు, జాబ్ కాకుండా సండే వర్కింగ్ డే రోజు కూడా చేస్తే ఫోర్త్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్. ఓకే. ఎన్ని సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉంటే మీకు అంతా ఫైనాన్షియల్గా స్టేబుల్గా ఉంటుంది, అంటే ఇన్కమ్ పెరుగుతుంటుంది మీకు. కాబట్టి సింగిల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఎప్పటికీ ఆధారపడకూడదు, ఎక్కువ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ పెంచుకోవాలి, నెంబర్ ఆఫ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ పెంచుకోవాలి. అవకాశం ఉందా అంటారు, అవకాశం అనేది ఉండదు, తయారు చేసుకోవాలి అవకాశాన్ని. కాబట్టి అవకాశం తయారు చేసుకొని ఎన్ని సోర్స్ అన్ని సోర్సులు పెంచుకోవాలి. రిస్క్ తక్కువ ఉండాలి మరి వాటిలో కూడా. రిస్క్ తక్కువ ఉండమంటే ఇప్పుడు మనము జాబ్ చేస్తుంటే 10,000 జమ అయినాయి, 10,000 బ్యాంకులో వేసాం అనుకోండి, నెలకు 100 రూపాయలు 200 రూపాయలు 100 రూపాయలు ఇంట్రెస్ట్ వస్తుంది, అది సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్. ఇంకో 10,000 వేసామనుకోండి, అది 200 అవుతుంది, అంటే 150 150 కావచ్చు, సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్. సపోజ్ ఒక 1,00,000 2 లక్షలు 5-10 లక్షలు యాన్సర్ ప్రాపర్టీ ఉంది, మొత్తం ఇల్లంతా వాడుకుంటున్నారు, అవసరం లేదు, ఒక పోర్షన్ ఇచ్చి ఇంకో పోర్షన్ ఇంటికి ఇచ్చారనుకోండి, అది థర్డ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అవుతుంది. అగ్రికల్చర్ ల్యాండ్ యాన్సెస్ట్రల్ దాన్ని కన్వర్ట్ చేసి డెవలప్ చేసి అగ్రికల్చర్ చేశారనుకోండి, అది ఫోర్త్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అవుతుంది. ఇట్లా అనమాట. ఎన్ని సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అంత, ఎందుకంటే ఎప్పుడు ఒకే సోర్స్ మీద ఆధారపడలేము, కష్టపడి మాత్రమే సంపాదించేది ఫస్ట్ ప్రైమ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అది. ఓకే. కష్టపడకుండా కూడా వచ్చేటి చూడాలి, మనం పని చేయకుండా మన డబ్బు మనం సంపాదిస్తూ ఉండాలి. అది డిపాజిట్ కావచ్చు, షేర్ సర్టిఫికేట్ కావచ్చు, బాండ్స్ కావచ్చు, డిబెంచర్స్ కావచ్చు, నేషనల్ పెన్షన్ స్కీమ్స్ కావచ్చు, మ్యూచువల్ ఫండ్స్ పోతే ఇవన్నీ కూడా మనం ఒకసారి డబ్బు పెడితే మర్చిపోతే డబ్బులు వచ్చేస్తుంటాయి మనకు. ఆ విధంగా యాక్టివ్ ప్యాసివ్ సోర్స్. ఇంకో రిస్క్స్ ఏముంటాయి సార్? రిస్క్ అంటే ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పిన ఈక్విటీ షేర్ మార్కెట్లో పెట్టారనుకోండి, అది వ్యాపారం చేస్తారు. అదే మీరు ఒక ఫ్రెండ్స్తో కలిసి వ్యాపారం చేయాలనుకుంటున్నారు, ఆయన 1 లక్ష మీరు 1 లక్ష పెట్టారు, పెట్టినప్పుడు నష్టం రావచ్చు అండి, ఆ 1,00,000 రూపాయలు పోయే అవకాశం ఉంటుంది, అది రిస్క్. అలా కాకుండా ఆ ఫ్రెండ్కే లోన్ ఇచ్చారనుకోండి, నువ్వేమైనా చేసుకో, నాకు అవసరం లేదు, నాకు 1,00,000 రూపాయలు ఇంట్రెస్ట్ ఇచ్చాయని చెప్పాను, అది రిస్క్ ఫ్రీ. అదే బ్యాంక్లో డిపాజిట్ చేసుకోండి, కంప్లీట్ సెక్యూర్డ్, మనకు ప్రాబ్లం లేదు. అదే పోస్టల్ డిపాజిట్ చేసి అనుకోండి, రిస్క్ లేదు, ఇన్కమ్ తక్కువ వస్తాయి కానీ రిస్క్ లేదండి. రిస్క్ అనేది ఏదైనా వ్యాపారం చేసే రిస్క్, వ్యాపారం చేయకపోవడం అనేది రిస్క్ లేకపోవడం. ఇప్పుడు బయట ఇప్పుడు నార్మల్గా రిస్క్ లేని అంటే బ్యాంక్స్ కదా సార్. ఇప్పుడు చాలామంది బయట కూడా ఇంట్రెస్ట్ ఇవ్వడం కానివ్వండి, ఇట్లా సోర్స్ ఆఫ్ ఇన్కమ్స్లో సోర్స్ ఆఫ్ ఇన్కమ్లో మనీ బయట ఇవ్వడం అనేది ఎంతవరకు ఖచ్చితంగా రిస్కే ఉంటుంది. ఎందుకంటే ఎవరికైతే తీసుకుంటుందో వాళ్ళు దేనికోసం వాడతారని చూడాలి. ఖర్చు పెట్టడానికి 30% ఇవ్వకూడదు వాళ్ళకు. కొందరు ఏంటంటే నేను ఖర్చు పెట్టినాక అర్జెంట్గా అవసరం ఉంది, నాకు డబ్బులు కావాలి అని చెప్పని అంటారు. సో 5% 10% అని ఇవ్వడానికి ఇస్తారు, కానీ ఓన్లీ ఇంట్రెస్ట్ వస్తే అసలు రాదు. ఇంకా ఇప్పుడు వాళ్ళని ఏం చేస్తాం మనం, వాళ్ళకి ఇవ్వాలని ఉన్నా కానీ వాళ్ళకి ఆదాయం లేకపోతే ఏం చేస్తారు, వాళ్ళు ఇవ్వలేరు. అలాంటి వాళ్ళకి మనం ఏం చేయాలంటే వాళ్ళ అభివృద్ధి పడేది, వాళ్ళ అభివృద్ధిలోకి వస్తే, మనం ఇచ్చిన డబ్బుతో వాళ్ళ అభివృద్ధిలోకి వస్తే మన పెట్టుబడికి మనం ఇచ్చిన డబ్బుకు రిస్క్ ఉండదు, మన ఆదాయానికి మనకు వచ్చే ఆదాయానికి రిస్క్ ఉండదు. కానీ మనం పెట్టిన డబ్బు ఖర్చు పెట్టినప్పుడు నాకు ఆదాయం ఎక్కడిది, ఆయనకు ఆదాయం ఎక్కడి నుంచి కడతాడు అతను. దీన్నే లెండింగ్ ఫర్ స్పెండింగ్ అంటారు, లెండింగ్ ఫర్ ఇన్వెస్ట్మెంట్. మనం లెండింగ్ ఫర్ ఇన్వెస్ట్మెంట్ ఇవ్వాలి కానీ లెండింగ్ ఫర్ స్పెండింగ్ ఇవ్వకూడదు. అందుకే పాతకాలం అనేవాళ్ళు అనమాట, డబ్బు తీసుకుంటే దేనికోసం తీసుకుంటున్నారు, వ్యాపారం తీసుకున్నట్టు ఇచ్చేవాళ్ళు, కళ్ళు మూసుకొని ఇచ్చేవాళ్ళు. అదే నేను ఒక ఫంక్షన్ కానీ లేకపోతే ఇంకేదో ఇంట్లో అత్యవసర ఖర్చులు పడ్డది అంటే చెప్పడం వచ్చి ఇచ్చేవాళ్ళు కాదన్నమాట. ఇంటి ఖర్చుల కోసం కానీ పండగల కోసం కానీ అంటే ఇచ్చేవాళ్ళు కాదు. అదే వ్యాపారం చేసుకుంటారంటే మాత్రం ఇచ్చేవాళ్ళు అన్నమాట. అంటే వాళ్ళు సంపాదించుకొని వాళ్ళు బాగుపడి మనకు డబ్బు కడతారు. అది అంటే మనం డబ్బు ఇచ్చేటప్పుడు ఏమాలోచించాలి, వాళ్ళు బాగుపడాలని ఆలోచించాలి, వాళ్ళు బాగుపడి మనకు చెల్లించాలని ఆలోచించాలి. డెట్ ట్రాప్ అంటే దాన్ని రుణ వలయం. ఆ రుణ వలయం రాకుండా చూసుకోవాలి మనం ఇచ్చిన అతను కూడా. మనకు ఎంత మంచివాడిని ఇస్తాము, మంచివాడిని ఇచ్చిన తర్వాత ఆయన కట్టలేకపోతే ఏం చేస్తాం మనం.
అవును. కోర్టుకి వెళ్తే కేసు ఎన్ని రోజులు పడతాయి మనకు రావడానికి. ఏదైనా టేక్స్ టైం అయితే. కాబట్టి వాళ్ళు సంపాదించినప్పుడు వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరు కూడా డబ్బు తీసుకొని సంపాదించిన వాళ్ళు తిరిగి చెల్లించని అనుకోరు. అవును. నష్టపోతే తప్ప చెల్లించని అనుకోరు. కాకపోతే వాళ్ళు నష్టపోకుండా మోసం చేయాలి, నష్టం చేయాలనుకుంటే తప్ప మాత్రం వాళ్ళు ఎవరైనా చెల్లించాలని చూస్తారు ఎవరైనా. కానీ అది మోసం చేద్దాము లేకపోతే ఎగవేద్దాం అనుకుంటే వాళ్ళు 110 మంది ఉంటారు, అంతకంటే ఎక్కువ ఉండరు. 90 మంది తీసుకొని చెల్లించాలని ఉంటుంది. కానీ 90 మందిలో వాళ్ళకి ఆదాయం లేకపోతే వాళ్ళు అనుకున్న వ్యాపారం సక్సెస్ నడలేదనుకోండి, నష్టపోతే వాళ్ళు ఏం చేయలేము, మనం చేయలేము. ఇది ఆలోచించాలి. సో షేర్ ద విన్, షేర్ ద గెయిన్. బట్ డోంట్ ఎక్స్పెక్ట్ వాళ్ళు లాస్ అయ్యి మనకు లాభం రావాలని కోరుకోకూడదు. వాళ్ళు బాగుపడాలి, వాళ్ళ భాగం నుంచి మనకు షేర్ రావాలి. అది అప్పుడు మనం ఇచ్చిన వాళ్ళు బాగుంటారు, వాళ్ళు బాగుంటారు, మనం బాగుంటారు, మనకు వచ్చే డబ్బుకు రిస్క్ ఉండదు. సో సింగిల్ మాత్రం ఖచ్చితంగా ప్రైవేట్ పర్సన్కి ఇస్తే ఖచ్చితంగా రిస్క్ ఉంటుంది. వాళ్ళు ఇవ్వకపోతే ఏం చేయలేము, లీగల్ యాక్షన్ తీసుకోలేము. లీగల్ యాక్షన్ తీసుకుని సంవత్సరాలు పడుతుంది. సెక్యూరిటీ తీసుకున్నా కానీ నామకే వాస్తే ఉంటుంది. సెక్యూరిటీ తీసుకున్న దాన్ని రికవరీ చేసుకోవడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది. ఓకే. సో సింగిల్ వర్డ్లో చెప్పాలంటే సింగిల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అంటే సింగిల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉండకూడదు. మీరు 2, 3, 4, 5, 10 సోర్సులు పెట్టుకోండి. ఒకటి ఆగిపోయినా కానీ ఇంకోటి వస్తుంది, 2 అయిపోయినా ఇంకో 3వది వస్తుంది. కానీ ఒకటే సోర్స్ మీద నేను ఆధారపడి నేను ఏదో బాగు చేశాను మాత్రం ఖచ్చితంగా ఉండదు. అంటే సేఫ్టీ లెవెల్స్ అన్నమాట. అది మన కింద జారిపోకుండా ఉండడానికి ఒక సేఫ్టీ లెవెల్ అన్నమాట. అది ఒక సోర్స్ మీద ఆధారపడి అనుకోండి, ఆ సోర్స్ సపోజ్ అయినా ఆగిపోయింది అనుకోండి, మనకు కంపెనీ మీద ఎక్కడ పనిచేస్తున్నామో అది క్లోజ్ అయిపోయినా, అది నష్టపోయినా కానీ మనకు పోతుంది సోర్స్ ఆఫ్ ఇన్కమ్. అలా కాకుండా వేరే ఆల్టర్నేటివ్ సోర్స్ హైర్ చేసుకున్నాం అనుకోండి, అక్కడ ఇన్కమ్ రాకపోయినా ఇంకో సోర్స్ కాపాడుతుంది, థర్డ్ సోర్స్ కాపాడుతుంది. అంత రాకపోవచ్చు, అందులో 30% రావచ్చు, 40% రావచ్చు, 50% రావచ్చు. కానీ అట్లీస్ట్ మనకు సపోర్ట్ ఉంటుంది అక్కడ. అది ఒకటే సోర్స్ మీద ఆధారపడి మల్టిపుల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ పెంచుకోవాలి. మినిమం అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో 5 సోర్స్ ఉండాలి కనీసం. వ్యక్తికి 5 సోర్స్ ఉండాలి కనీసం. 5, ఒకటి కాదు 5 ఉండాలి. ఒకదాన్ని ఆధారపడి చేసుకుంటాను మాత్రం కరెక్ట్ కాదు. అది 10 రూపాయలని, 20 రూపాయలు, 50 రూపాయలు అని ఏదన్నా బ్యాంక్ డిపాజిట్ నుంచి స్టార్ట్ చేస్తే ఏదన్నా కానీ 1000 రూపాయలు డిపాజిట్ చేయండి, ఏముంది. 1000 రూపాయలు డిపాజిట్ చేస్తే నెలకి 8 రూపాయలు వస్తుంది. అయ్యో 1000 8 అనుకుంటే కాదు, 2000 16 వస్తాయి. మనం ఒక లక్ష ఎంతవరకు చేద్దాం, లక్ష అయిన తర్వాత ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుతుంది. కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుతుంది, మనకు మనకు ఒక విధంగా నమ్మకం పెరుగుతుంది మన మీద. మనకి ఇంకా ముందుకు వెళ్ళాలనే ధైర్యం పెరుగుతుంది. అది ఇంపార్టెంట్. స్టార్ట్ చేయడం ఇంపార్టెంట్. ఫస్ట్ స్టార్ట్ ఇంపార్టెంట్, మొదలు పెట్టడం ఇంపార్టెంట్. నేను స్టార్ట్ అయ్యేసి ఏదైనా ఒకటి చేస్తేనే కదా సార్. నెలకు 100 రూపాయలు బ్యాంకులో వేయండి, సంవత్సరం 1000 రూపాయలు అవుతుంది. నెలకు 1000 వేయండి, 12,000 అవుతుంది. ఆయన కాదు అందుకే సమస్య లేదు, వేయచ్చు, వేయాలనుకుంటే వేయచ్చు. నెలకు 5,000 కూడా వేయచ్చు సార్, కానీ వేయండి, 5,000 వేయండి. నా దృష్టిలో మీకు వచ్చిన ఆదాయంలో 1/4 సేవింగ్కి వెళ్ళిపోవాలి. సేవ్ ఫస్ట్ స్పెండ్, 1/4 పక్క పెట్టిన తర్వాతనే ఖర్చు పెట్టండి. ఈ 1/4 అవుతుందో సంవత్సరం వచ్చేసరికల్లా 3 నెలల ఖర్చు సరిపోతుంది. సో సేవ్ ఎప్పటికైనా అంటే అది మనకు కుషన్ లాగా ఉంటుంది, ఎమర్జెన్సీ ఫండ్ లాగా పనిచేస్తుంది. ప్లస్ అది సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కూడా సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ తయారవుతుంది.